ఇప్పుడు యూఎఫ్ఏ ఎసెన్షియల్స్ టాపిక్ గురించి స్పెసిఫిక్‌గా మనం డిస్కస్ చేస్తామండి. సో, ఎనీ ఫ్రేమ్‌వర్క్ లోడింగ్‌కి మీరు హోమ్ పేజ్‌లో మనకి క్లియర్‌గా ఇక్కడ ఎగ్జాంపుల్‌లోని ఒక హెచ్టీఎంఎల్ అప్లికేషన్ యాడ్ చేశాక, దీన్ని యూఎఫ్ఏ అప్లికేషన్ కింద మార్చాలంటే ఒకే ఒక ట్యాగ్ వాడతామండి. ఒక స్క్రిప్ట్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఏంటంటే, ఈ ఫ్రేమ్‌వర్క్‌ని 3 వేస్‌లో లోడ్ చేస్తాం. ఒకటి సీడియన్ అంటే మీకు ఎవ్రీ టైమ్ లేటెస్ట్‌ది కావాలి అని అనుకుంటే, లైక్ 1.82 ఉన్నది. సో, టుమారో 1.85 రిలీజ్ చేశారనుకోండి. మీ అప్లికేషన్‌లో ఎవ్రీ టైమ్ మీరు ఈ ఫ్రేమ్‌వర్క్‌ని డౌన్‌లోడ్ చేయకుండానా, ఈ యూఆర్ఎల్ యూజ్ చేస్తే దీన్ని సీడియన్ అంటారండి. సో, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో, ఈ సీడియన్ ఏం చేస్తుందంటే, దే విల్ మెయింటైన్ రిపోజిటరీ. ఒక డెడికేటెడ్ సర్వర్‌లో అప్ టు డేట్ ఫ్రేమ్‌వర్క్ లైబ్రరీస్ అన్ని పెడతారు. ఆ లైబ్రరీని మనం సోర్స్ కింద యాడ్ చేస్తే సరిపోతుంది. దీన్నే మనము ఇలా యాడ్ చేసేదాన్ని సీడీఎన్ అని అంటాము. ఈ లైబ్రరీ ఏదైతే కంబైన్డ్ లైక్ ఆల్ కంట్రోల్స్ అన్ని ప్యాకేజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఒక స్క్రిప్ట్ ట్యాగ్‌లో మెయింటైన్ చేస్తాం. దీన్నే మనం బూట్‌స్ట్రాప్ అని అంటామండి. సో, ఇప్పుడు ఐడీ కూడా ఇక్కడ చూసారంటే ఎస్ఏపీ యూఐ బూట్‌స్ట్రాప్. యూఐ బూట్‌స్ట్రాప్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకు ఒకే ఒక సింగిల్ ఇండెక్స్ ఫైల్ ఉంటుందండి. మనం హెచ్టీఎంఎల్ ఎగ్జాంపుల్‌లో కూడా తీసుకున్నా, మనం ఎప్పుడు కూడా మనం ఒక సింగిల్ ఇండెక్స్ ఫైల్‌ని రన్ చేస్తున్నాం. మీరు నోటీస్ చేస్తే. సో, మనం యెస్. హెచ్టీఎంఎల్ ఎగ్జాంపుల్ నుంచి చూసినా, సింగిల్ ఇండెక్స్ ఫైల్‌ని మనం ఇలా రన్ చేస్తున్నాం. సో, ఇక్కడ కూడా యూఎఫ్ అప్లికేషన్ కూడా మనం ఏం చేస్తామంటే, సింగిల్ ఇండెక్స్ ఫైల్‌ని రన్ చేస్తాం. కానీ ఆ ఇండెక్స్ ఫైల్‌లోని లైబ్రరీస్ అన్నీ కూడా లోడ్ చేసేసి, ప్యాక్ చేసి ఇస్తాం. సో, ఆ సింగిల్ కలెక్షన్ ఆఫ్ ఆల్ లైబ్రరీస్‌ని మనం బండిల్ చేసి ఇవ్వడాన్ని మనము ఏంటంటే, అది టెక్నిక్‌ని బూట్‌స్ట్రాప్ అని అంటాం. సో, అట్ ద లోడింగ్ టైమ్‌లో ఆల్ లైబ్రరీస్ రిసోర్స్‌ని లోడ్ చేయండి అని అంటున్నాం. సో, యూఎఫ్ఐ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ కూడా ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో లోడ్ చేసే టెక్నిక్ ఇట్ విల్ బి బూట్‌స్ట్రాప్. సో, బూట్‌స్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ కూడా ఉన్నదండి. సో, ఈ టెక్నిక్‌ని బూట్‌స్ట్రాప్ అనేది ఏంటంటే స్పెసిఫిక్‌గా ఈ టెక్నిక్ రెస్పాన్సివ్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, మనం రెస్పాన్సివ్ అప్లికేషన్స్ అంటే తెలుసు. మనం బిల్డ్ చేసే అప్లికేషన్ మొబైల్‌లోనైనా, టాబ్లెట్‌లైనా ఆటోమేటిక్‌గా రెండర్ అవుతాయి. దాన్ని రెస్పాన్సివ్ అప్లికేషన్స్ అంటారు. సో, ఈ బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్ అనేది పబ్లిక్‌గా ఉన్న ఓపెన్ సోర్స్ ఫ్రేమ్‌వర్క్ అండి. ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండే ఈ యూఎఫ్ఐలోనంటే పబ్లిక్‌గా అవైలబుల్ అయిన ఇన్ఫర్మేషన్ అన్నిటిని కూడా వీళ్ళు యాడెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్. మీరిక్కడ అబౌట్ సెక్షన్‌కెళ్తే ఇక్కడ ఈ అసలు యూఎఫ్ఐ అంటే ఏంటంటే ఇది యూఐ డెవలప్‌మెంట్ టూల్ కిట్ ఫర్ హెచ్‌టీఎంఎల్5. సో, హెచ్‌టీఎంఎల్5 అనేది ఆల్రెడీ మన హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ లాగా ఆ ట్యాగ్సే వాడతారు. అవే కాకుండాన చాలా అదర్ థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ ఉంటది. సో, ఇక్కడ డీటెయిల్స్ చూసారంటే అజాక్స్ యూజ్ చేస్తున్నారు. అజాక్స్. ఈ పాలిఫిల్స్ అనే లైబ్రరీ యూజ్ చేస్తున్నారు. బిగ్ నంబర్ డాట్ జేఎస్, బ్లాంకెట్ డాట్ జేఎస్, క్యాన్వాస్, క్రాస్ రోడ్ జేఎస్ అంటే వేరియస్ అదర్ థర్డ్ పార్టీ ఓపెన్ సోర్స్ డి3 అనేది. ఇది డి3 అనేది మన చార్ట్స్ ఇవన్నీ వాటిలకి జనరల్‌గా యూజ్ చేస్తారు. సో, జావా స్క్రిప్ట్. ఈసీఎంఏ 6 అనేది అఫీషియల్‌గా మన హెచ్టీఎంఎల్5 ఎలాగో ఈసీఎంఏ 6 అనే జావా స్క్రిప్ట్ లేటెస్ట్ వెర్షన్ అండి. సో, మనం వాడే టెక్నాలజీస్, టూల్స్ అండ్ టెక్నాలజీస్ అన్నిటిని కూడా వీళ్ళు వేరియస్ ఫ్లెక్స్ డాట్ జేఎస్ ఇలా వి గూగుల్ కాజా ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ చాలా 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 థర్డ్ పార్టీ ఓపెన్ సోర్స్ ఉన్న అజర్, లైబ్రరీస్ జేక్వెరీ మొబైల్. జేక్వెరీ. సో, ఈ టచ్ మొబైల్‌కేమో ఇవి. సో, ఇలాంటి కాంప్లెక్స్ లైబ్రరీస్ అన్నిటిని కూడా వీళ్ళు మోర్ సింప్లిఫైడ్‌గా ఒక ఫ్రేమ్‌వర్క్ కింద డిజైన్ చేసి మనకిస్తున్నారు. సో, ఈ క్యాపబిలిటీస్ అన్నీ కూడా మనం డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. సో, జిప్పింగ్‌కి గాని, పీడీఎఫ్ మనం ఎనీ ఫంక్షనాలిటీ ఫ్రేమ్‌వర్క్ ద్వారా డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసేవన్నీ కూడా దాని బ్యాక్‌లో ఇన్ని ఓవరాల్ అప్లికేషన్స్, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయండి. సో, ఫ్రేమ్‌వర్క్ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఫ్రేమ్‌వర్క్‌ని ఒక సింపుల్ యూఆర్ఎల్ ద్వారా మనం ఒక సింపుల్ ఒకే ఇండెక్స్ ఫైల్ రన్ చేస్తే ఇన్ని కంట్రోల్స్, ఇన్ని ఫీచర్స్‌ని మనం ప్యాక్ చేసి అప్లికేషన్ బిల్డ్ చేసేంత పవర్ క్రియేట్ అవుతుంది. సో, దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ బూట్‌స్ట్రాప్. సో, అలా సింగిల్ ఇండెక్స్ ఫైల్‌లో సింగిల్ పేజ్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయగలిగడాన్నే మనం కాల్ ఇట్ యాస్ ఇది వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాక్‌బోన్ అండి. సో, ఇలాంటివి చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా డాక్యుమెంట్ సెక్షన్ మీరు వెళ్తే ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా డిఫైన్ చేస్తారండి. సో, ఈ సెటప్ ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు. సో, ఈ ఏరియా మనం కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఆర్ సమ్ ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే హౌ టు సెటప్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. యాప్స్ డెవలప్ చేయాలన్నా, ఎక్స్‌టెండ్ చేయాలన్నా
కంట్రోల్ లైక్ ఇలాంటి యూఎఫ్ఐ కంట్రోల్స్ ఏపీఐలో ఉన్నాయి కదండి. సో అలాంటి కంట్రోల్స్ చేయాల్సిన ఎసెన్షియల్ బేసిక్స్ ఏంటి? ఫియర్ ఎలిమెంట్స్ అంటే స్టాండర్డ్‌గా ఎస్ఏపీ షిప్ చేసే Standard టెంప్లేట్స్. ఇది templates. ఆల్రెడీ ఎక్సర్సైజెస్ మనం ఫెమిలియర్. సో ఈ ఏరియా ఆల్రెడీ మాస్టర్ చేసాం. అండ్ కాన్సెప్ట్స్ వైస్‌గా వచ్చేసరికి ఈ వీక్‌లో మనం డిస్కస్ చేసేవి ప్రోగ్రామింగ్ ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ అండి. లైక్ ఆల్రెడీ సమ్ కాన్సెప్ట్స్ లైక్ ఎంవీసీ అంటే ఏంటి ఇలాంటివి మనం హై లెవెల్‌లో చూసాము. బట్ యూఎఫ్ఐ స్పెసిఫిక్‌గా ఉండే కాన్సెప్ట్స్ గురించి విల్ టాక్ అబౌట్ మోర్. సో ఐ జస్ట్ స్టార్ట్ టుడే విత్ సమ్ బేసిక్ కాన్సెప్ట్ విచ్ ఆల్రెడీ మనం చూసాం. సో ఇప్పుడు బూట్ స్ట్రాపింగ్ గురించి ఇప్పుడు చెప్పింది ఇదేనండి. సో సో దాని గురించి ఇన్ డీటెయిల్‌గా దే విల్ గివ్. సో వేరియస్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఇది ఎందుకు తెలుసుకోవాలి అనంటే మీకు లైట్ వెయిట్ మొబైల్ అప్లికేషన్ అడిగారు అనుకోండి. లైక్ ఇప్పుడు మొబైల్‌లోని మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా డివైసెస్ వాడతారండి కన్జ్యూమర్స్. లైక్ అందులో మనకి 2 జీబీ ర్యామ్ సారీ నాట్ స్టోరేజ్ స్పేస్ చాలా లిమిటెడ్‌గా ఉంటది. కొంతమందికి 10 జీబీయే ఉన్నదనుకోండి ఫోన్ స్టోరేజ్. మన అప్లికేషన్ సైజ్ టూ బిగ్ ఉన్నదనుకోండి. లైక్ 30 ఎంబీ, 40 ఎంబీ అలా Yeah, ఉన్నదనుకోండి. not సో compatible. యూజర్స్ ఏంటంటే రిలక్టెంట్‌గా ఉంటారు. అరే! ఈ యాప్ నేను వాడేది తక్కువ కానీ స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుందని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకొస్తాయంటే మన లైబ్రరీ సైజ్ హ్యూజ్‌గా ఉన్నదనుకోండి. బూట్ స్ట్రాప్‌లో ఇప్పుడు నేను కరెక్టే ప్యాక్ చేయొచ్చన్నాను. ఫీచర్స్ ప్యాక్ చేయొచ్చన్నాను కదా! అని చెప్పి మొత్తం లైబ్రరీలో ఉన్న మన అప్లికేషన్‌లో వాడే ఫీచర్స్, వాడని ఫీచర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం అక్కడ చాలా థర్డ్ పార్టీ చూసాం లైబ్రరీస్. Mm. ఓకే. ఇప్పుడు నేను ఇది లేటెస్ట్ వెర్షనే వస్తుంది. కరెక్టే బావుంది. సో సీడీఎన్ వాడడం వల్ల నాకు లేటెస్ట్ వెర్షన్ వస్తుంది. కానీ లేటెస్ట్ ఫీచర్స్ నాకు అప్లికేషన్‌లో నేను వాడానా? రైట్. నేను వాడను. నేను మేబీ ఏ 1.6 1.7 అప్పుడు నేను యూజ్ చేసిన కంట్రోల్సే వాడుంటాను. తర్వాత న్యూ ఫీచర్స్ అన్నీ కూడా ఎస్ఏపీ రిలీజ్ చేస్తుంది. అవన్నీ కూడా నా అప్లికేషన్‌లో లోడ్ అయిపోతున్నాయి. కరెక్ట్. సో స్పెసిఫిక్ ఫీచర్స్ అన్నీ కూడా టూ మచ్ ఆఫ్ సైజ్ లేకుండా డీక్లటర్ చేయడానికి ఆ అప్లికేషన్‌లో ఆ బూట్ స్ట్రాప్‌లో కూడా మల్టిపుల్ ఆప్షన్ ఉందండి. సో ఇది మనం ఇప్పుడు మీకు ఔట్‌సైడ్ చూపించిన సీడీఎన్ అంటే ఇదండి. సో అలా యూఆర్ఎల్ ఇవ్వడం. యూఆర్ఎల్ ఇవ్వకుండా ఓన్లీ కోర్ లైబ్రరీస్ మనం ఏ పర్టిక్యులర్ వెర్షన్ అయితే ఉందో ఆ పర్టిక్యులర్ వెర్షన్‌దే మనము వి కెన్ మెన్షన్ హార్డ్ కోర్ యూఆర్ఎల్స్. లైక్ మన అప్లికేషన్‌లో రిపాజిటరీలో మీరు ఓకే. అప్లికేషన్‌లో చూస్తే మన రిసోర్స్ ఫోల్డర్ అని ఉంటుందండి. సో అక్కడేంటంటే మన అప్లికేషన్ కావాల్సిన లైబ్రరీస్ అన్నీ కూడా లోడ్ అవుతాయి. మనం నోట్ జేఎస్ మీరు చూసుంటే ఇక్కడ యూజ్డ్ టు హావ్ ఫోల్డర్. ఓకే. జస్ట్ ఓకే. ఇది మన ఎంటీఏ ప్రాజెక్ట్ వెబ్ ఐడీ బేస్డ్ ప్రాజెక్ట్స్‌లో మనకి ఇక్కడ హైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ రిసోర్సెస్ ఫోల్డర్ మనకు డైరెక్ట్‌గా చూపించట్లేదు. కానీ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో మీరు చూసుంటే మనకి నోట్ జేఎస్ వచ్చి అందులో లైబ్రరీస్ అన్నీ మనకు కనిపిస్తాయి. Okay. ఇక్కడ లైబ్రరీస్ అనే అన్నిట్లికి కూడా మనము ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లే లైక్ ఇప్పుడు సీఎస్ఎస్‌కి ఎక్స్టర్నల్‌గా ఫైల్ మనం ఇమేజ్ ఫైల్స్ అని ఏవైనా ఒక ఫోల్డర్‌లో యాడ్ చేసి ఎలా యాడ్ చేస్తున్నామో, లైబ్రరీస్ అన్నీ కూడా మనం ఇక్కడే ఫోల్డర్‌లో యాడ్ చేసి మనం షిఫ్ట్ చేసేయవచ్చండి. అంటే డిప్లాయ్ చేసేటప్పుడు మన ఫ్రేమ్‌వర్క్‌ని కూడా ఇందులోనే ప్యాక్ చేసి ఇస్తే ఇట్ విల్ బికమ్ ఫిక్స్డ్ సైజ్. లైక్ Okay. ఇట్ వోంట్ ఇంక్రీజ్ ఎనీ ఫర్దర్. సో మనం చేసేదంటే ఒక ఇమేజ్ ఫైల్ అయినా, ఒక ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ ఫైల్ అయినా ఎలా అయితే యాడ్ చేస్తామో లైబ్రరీ ఫైల్స్ కూడా మనం ఒక ఫోల్డర్‌లో యాడ్ చేసేస్తాం. సో ఎక్లిప్స్ లాంటి వాటిలో రిసోర్స్ ఫోల్డర్ అని ఆల్వేస్ విజిబుల్‌గా ఉంటుంది. సర్టెన్ Okay. దాంట్లో ఏంటంటే అన్నెసెసరీగా ఎందుకు చూపించడానికి వెబ్ ఐడీలో దే ఆర్ నాట్ షోయింగ్ దట్ ఫోల్డర్. కానీ మన బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో అయితే మీకు నోడ్ మాడ్యూల్స్ అని మన నోడ్ జేఎస్ అనే సర్వర్ అనుకున్నాం కదా! ఆ సర్వర్‌లో Mm. ఆల్వేస్ మనకు ఒక ఫోల్డర్‌లో చూపిస్తుంది. Okay. ఏంటి కంట్రోల్స్ ఉన్నాయనేది. సో ఇట్స్ నథింగ్ బట్ లైక్ టెర్మినాలజీ లైక్ సో ఫిక్స్డ్ సైజ్ కావాలంటే ఇలా యూఐ కోర్ లైబ్రరీని మొత్తం కూడా మనము లోడ్ చేయొచ్చు. సో ఈ కోర్ లైబ్రరీని మనం ఆల్రెడీ మన అప్లికేషన్స్‌లో మీరు లాగిన్ పేజ్‌లో ఎక్కడైనా చూసినా కూడా వి హావ్ ఆల్రెడీ యూజ్డ్ ఇట్. సో మీరు వ్యూ అయినా ఏదైనా Index తీసుకుంటే test. ఇక్కడ వ్యూలో ఇక్కడ చూసారంటే ఇక్కడ కోర్ డాట్ ఎంబీసీ. ఈ ఎంబీసీ అనే ట్యాగ్ కోర్ లైబ్రరీ అనండి. ఎస్ఏపీ యూఐ డాట్ కోర్. సో ఇది పేరెంట్ అండి. మన ఫ్రేమ్‌వర్క్‌కి పేరెంట్. సో ఈ ఎంబీసీ కాన్సెప్ట్ అంతా ఈ మోడల్ వ్యూ అంటే వ్యూస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మోడల్ అంతా కూడా ఓడేటా సర్వీస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది.
కంట్రోలర్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. లైక్ మనం యుఏ ఏరియాని, జావా స్క్రిప్ట్ లాజిక్ రాసే ఏరియాని, డేటా ఏరియాని అన్నిటిని కూడా బైఫర్గేట్ చేస్తాం. సో ఇలా ఇప్పుడు మన ఫైల్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇస్తుంది. సో ఇలాంటి కోర్ లైబ్రరీస్ అన్ని కూడా లైబ్రరీస్ ఒక్కటే కావాలనుకుంటే దాన్ని డిఫైన్ చేయొచ్చు. సో jQuery ఫీచర్స్ అసలు వాడకూడదు అనుకుంటే నో jQuery అనేది ఇది యూజ్ చేసి సింపుల్ వెర్షన్ ఇంకొంత స్పేస్ తక్కువ వస్తుందండి. సో ఈ సినారియోస్ ఏంటంటే టైం టు టైం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకో కాన్సెప్ట్ ఉన్నది యాక్చువల్గా, మినిఫికేషన్ అండ్ అగ్లిఫికేషన్ అని. సో ఈ మినిఫికేషన్ అండ్ అగ్లిఫికేషన్ ఏంటంటే ఈ ప్రీలోడ్, లైబ్రరీ ప్రీలోడ్ అనేది ఒకటి చేస్తాం. ఇదేంటంటే నేను అడ్వాన్స్ సెషన్లో ఈ టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఇట్ మే బి టూ ఎర్లీ టు ఎక్స్ప్లెయిన్ దిస్, బట్ ఇన్ సింపుల్ షార్ట్లో చెప్తానండి. మీకు అప్లికేషన్లో ఇక్కడ వైట్ స్పేస్ ఉన్నాయి కదండి. సో ఈ వైట్ స్పేసెస్ అన్ని కూడా దే విల్ కౌంట్ యాజ్ ఎన్ స్టోరేజ్ స్పేస్. ఓకే, మన దగ్గర సర్టెన్ టూల్స్ ఉంటుంది. మన రన్ టైం లైక్ మన కంపైలర్ ఏదైతే ఉంటుందో దానికి స్పేస్ అయినా మీరు కోడ్ అంత అన్ని ప్యాక్ టు ప్యాక్ సైజ్ పక్క పక్కన పెట్టినా కూడా ఇట్ ఫర్ ఇట్ ఆల్వేస్ ఇట్ ఇస్ జీరోస్ అండ్ వన్స్ అండి. సో ఇట్ విల్ రీడ్ ఎనీవే. మనకు అర్థం అవ్వాలంటే ఈ వైట్ స్పేస్ కావాలి. సో సిస్టమ్కి ఎప్పుడైనా లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మినిఫికేషన్ అని ఉంటుంది. సో దానికి సర్టెన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టూల్స్ యూస్ చేసి ఏం చేస్తామంటే డిప్లాయ్ చేసేటప్పుడు ఈ వైట్ స్పేస్ అన్ని రిమూవ్ చేసేసి చాలా ఫిక్స్డ్ ఒకే ఒక సింగిల్ ఫైల్, ఈ అన్ని ఫైల్స్ ని కూడా ఒక సింగిల్ ఫైల్ కింద మార్చేస్తాం. దాన్నే ప్రీలోడ్ ఫైల్ అని అంటాం. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఫైల్ సైజ్ కేబీస్ లోకి వచ్చేస్తుందండి. మీకు ఆల్రెడీ ఎంబీస్ లో ఉన్న ఫైల్ కేబీస్కి వచ్చేస్తుంది. కేబీస్కి వచ్చిందంటే మొబైల్లో ఇట్స్ వెరీ 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 లైట్. సో చాలా ఈజీగా మనం రన్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఇది మీరు డీబగ్గర్ లో మీరు నోటీస్ చేస్తుంటే ఇది ఆల్రెడీ మీరు ఈ మినిఫికేషన్ అనేది ఆల్రెడీ మీరు ఇక్కడ ఉంటుంది, బట్ యూ మే నాట్ హ్యావ్ నోటీస్డ్. సో మీరు నెట్వర్క్ ట్యాబ్లో ఏదైనా లోడ్ చేస్తే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ నేను లోడ్ చేస్తున్నాను, మనం ప్రీవియస్గా ఉన్న అప్లికేషన్ ఉంది కదండి. సో జస్ట్ ఐఎమ్ రీలోడింగ్. సో ఇలాంటి ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ని హెల్ప్ అవుతుంది. సో ఓకే, సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన అప్లికేషన్ జస్ట్ నేను డీబగ్ టూల్స్ యూస్ చేసి ఐఎమ్ చెకింగ్ నెట్వర్క్ ట్యాబ్ అండి. ఇక్కడ మీరు చూసారంటే విల్ హ్యావ్ ఏ ప్రీలోడ్ ఫైల్. ఓకే, థింక్ ఇది లోడ్ కాలేదు. సో ఈ ప్రీలోడ్ ఫైల్ ఏం చేస్తుందంటే మన లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మన ఫైల్స్ అన్నిటికీ ఒక సింగిల్ ఇండెక్స్ ఫైల్ కింద సింగిల్ పేజ్లో చూపిస్తుందండి. ఓకే, సో ఈ కేసులో జనరేట్ కాలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ బ్లాంక్ స్టిల్, ఫెయిల్ టు లోడ్. సో మన మీరు యూఎఫ్ఐ అప్లికేషన్ మన S/4HANA క్లౌడ్లో కానీ ఏదైనా అప్లికేషన్ తీసుకొని అందులో ఇలా ప్రీలోడ్ ఫైల్ అని చెక్ చేయొచ్చండి. ఆ ఫైల్లో ఏంటంటే మన పేజెస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రింగ్ చేసి సింగిల్ పేజ్లో ఉంటుంది. సో యూజింగ్ దట్ లైబ్రరీ కానీ అదొకటి లోడ్ అయితే కంప్లీట్ అప్లికేషన్ అంతా కూడా లోడ్ అయిపోతుంది. సో లైబ్రరీ version, some custom version. So library like M library still maybe network low, not enough bandwidth. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. మేబీ హెడ్సెట్ ఏమైనా. సో ఇలా అంటే మన లైబ్రరీ వెర్షన్ లోనే మల్టిపుల్ వెర్షన్స్, లైక్ ఓన్లీ M లైబ్రరీస్ కావాలంటే M లైబ్రరీస్ కి అలా స్పెసిఫిక్ వెర్షన్స్ ని కూడా మనం లోడ్ చేసేలాగా ప్యాక్ చేసేవచ్చండి. సో ఇలా బూట్ స్ట్రాప్ ని మనం కంట్రోల్ చేసి ఆ ఫైల్ సైజ్, లైబ్రరీ ఫ్రేమ్వర్క్ సైజ్ ని మన ఓన్ కంట్రోల్ బేస్డ్ ఆన్ సినారియోస్ వీ కెన్ హ్యాండిల్. సో ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండి. సో ఇలా సమ్ మోర్ ఎడిషనల్ ఎసెన్షియల్ టాపిక్స్ ఉంటాయి. సో ఈచ్ టాపిక్ ఐ విల్ ట్రై టు కవర్, లైక్ ఎసెన్షియల్ టాపిక్స్ అన్ని కూడా విల్ కవర్. సో మోస్ట్లీ టుమారో ఐ వైండ్ అప్, ఈ రేపంతా కూడా ఈ టాపిక్స్ గురించి చూద్దాము. సో ఈ ఎసెన్షియల్ టాపిక్స్ అన్ని కవర్ చేసి విల్ డూ వన్ ఎక్సర్సైజ్ ఆన్ దిస్ అండి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేసరికి విల్ నో ఆల్ ద ఫండమెంటల్స్ ఆఫ్ UEFI బ్యాక్ బోన్. సో ఇది అయిన తర్వాత దెన్ ఐ టాక్ అబౌట్ లైక్ సో అవి బేసిక్ యాప్స్, తర్వాత ఇంటెలిజెంట్ యాప్స్ ఎలా బిల్డ్ చేయాలనేది విల్ సి అండ్ కమింగ్ ఈ వీక్ ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై టు కంప్లీట్ Friday. Okay, so intelligent apps maybe on Monday I'll start.
with we'll do project tomorrow. Maybe we'll take some time to understand these concepts and Okay. If ఎందుకంటే possible, if you are free on Saturday, is also fine, and ఓకే I ష్యూర్ can attend. I can attend. సరే దెన్ అయితే సాటర్డే మార్నింగ్ కనెక్ట్ అండి. సో కవర్ దిస్ టాపిక్స్. సో ఇవన్నీ టాపిక్స్ కవర్ చేశాక కెన్ స్టార్ట్ ఫ్రమ్ మండే ఫ్రమ్ ఫ్రెష్. మనం అప్లికేషన్ ఒక సినారియోస్ నేను 1 or 2 సినారియోస్ ఇస్తాను. సో వాటిని స్టార్ట్ బిల్డింగ్ ద అప్లికేషన్. సో Okay. యాక్చువల్ లెర్నింగ్ అనేది ప్రాక్టీస్, మనం సినారియో తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ సినారియోని ఎలా బిల్డ్ చేస్తాం అనేది అప్రోచ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ లాజిక్స్ అని కూడా ఎలా, హౌ డు వి కంపేర్ అనేది. సో ఇంకోటి మీరు ఈరోజు ట్రై చేయొచ్చండి. లైక్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ మీరు చూసారంటే హ్యావ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫ్రమ్ శాంపుల్ అనే ఆప్షన్ ఉంటుందండి. Okay. సో టెంప్లెట్ అనేది మీరు ఆల్రెడీ ట్రై చేశారు. శాంపుల్ అనేసరికి ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్న అప్లికేషన్. సో ఇలా మేనేజ్ ప్రొడక్ట్స్ కానీ, ఈ ప్రొక్యూర్మెంట్ ఆర్యూ కానీ, షాప్ అని ఇలా 3 అప్లికేషన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ టెంప్లెట్ ద్వారా ఈ 3 అప్లికేషన్స్ జస్ట్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఎస్ఏపి ఒక స్టాండర్డ్ ఒక డెవలప్ చేసిన అప్లికేషన్ వస్తుంది. Okay. సో జస్ట్ అందులో ఉన్న సింటాక్స్ కానీ ఏమైనా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. లైక్ మీరు అంటే క్రియేట్ చేసిన తర్వాత ఫోల్డర్ స్ట్రక్చర్ అది క్రియేట్ చేయండి. సో దట్ ఇక్కడ మేనేజ్ ప్రొడక్ట్స్ నేను యాడ్ చేశాను. ఇది అనోటేషన్ ద్వారా చేశారు. Okay. సో ఎందుకంటానంటే ఇది మీరు స్ట్రక్చర్ చూసారంటే యాక్చువల్గా ఎస్ఏపి డెలివర్ చేసిన అప్లికేషన్ చూసాక మీరు క్వశ్చన్స్ అడగడానికి ఈజీగా ఉంటుంది. సో మనం టాపిక్ మనం ఒక యూస్ కేస్ చేసుకొని బిల్డ్ చేసేటప్పుడు ఓకే ఈ స్టాండర్డ్ అప్లికేషన్లో ఇలా యూస్ చేశారు. సో మనం ఈ విధంగా చేయాలంటే అలా చేయాలి. సో యూ విల్ కమ్ టు నో సమ్ వేరియస్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఈ సేమ్ మనం ఇప్పుడు లాగిన్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఒక సేమ్ స్ట్రక్చర్ వచ్చింది. సో అడిషనల్గా ఇందులో ఉన్న ఫైల్స్ ఏంటి ఇక్కడ చూసారంటే సమ్ ఫ్రాగ్మెంట్స్ యూస్ చేస్తాం. Fragments. సో i18 ఫైల్ ఉన్నదంటే i18 ఫైల్లో సర్టెన్ ఫైల్స్, సో మల్టిపుల్ లాంగ్వేజెస్కి. సో ఇందులో ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో ఆ ప్రాజెక్ట్లో వేరియస్ ఏరియాస్లో ఈ యూజేజ్ ఎలా చేస్తున్నారు అంటే సమ్ మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఆల్రెడీ ఒక అంటే ప్రాపర్గా అన్ని గైడ్లైన్స్ ఫాలో అయ్యి బిల్డ్ చేసిన అప్లికేషన్ ఒక శాంపుల్ అప్లికేషన్ రెఫరెన్స్గా ఉంటుంది మీకు. సో జస్ట్ అది క్రియేట్ చేయండి అండ్ ఏదర్ 1 అప్లికేషన్ అట్లీస్ట్ చేయండి ఆర్ ఆల్ 3 మీరు కావాలంటే యాడ్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ యూసింగ్. Okay. అండ్ సిమిలర్లీ యూ విల్ హ్యావ్ 1 మోర్ అండి. సో ఇక్కడ డెమో యాప్స్కి వెళ్ళారంటే మన యూఎఫ్ అప్లికేషన్ దగ్గర ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ కూడా మీకు ఇవి డైరెక్ట్గా మీరు రన్ చేయొచ్చు. సో షాపింగ్ కార్ట్ ఇలా సమ్ సర్టెన్ స్టాండర్డ్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, బులెటిన్ బోర్డ్ అని. ఇవన్నీ మీరు డెమో డైరెక్ట్గా ఇలా క్లిక్ చేశారంటే యూ కెన్ సీ ద డెమో ఆఫ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్స్ కూడా కోడ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండి. ఇలా డౌన్లోడ్ చేసి మీకు ఏ యాప్ కావాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. సో షాపింగ్ కార్ట్ కావాలంటే షాపింగ్ కార్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ ఇంపోర్ట్ దట్ ఇన్ యువర్ వెబ్ ఐడి. అండ్ ఇవన్నీ రెఫరెన్స్ యాప్స్. సో ఈ రెఫరెన్స్ యాప్స్ నుంచి యూ కెన్ లెర్న్ హౌ టు బిల్డ్ దీస్ కైండ్ ఆఫ్. సో ఇక్కడ షాపింగ్ కార్ట్ యాప్ బిల్డ్ చేయాలంటే హౌ టు బిల్డ్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో కంప్యూటర్ సిస్టమ్స్ అని. సో ఈ స్టాండర్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇది మాస్టర్ డీటెయిల్ అప్లికేషన్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్, ఇది 3.0లో నుంచి మనకి ఇచ్చిన కొత్త టెంప్లెట్ అండి. సో ప్రీవియస్లీ మాస్టర్ డీటెయిల్ అంటే ఇది మూవ్ అయ్యేది కాదు, బట్ ఇట్ హ్యాస్ సంథింగ్. సో ఈ ఏరియా ఆ స్టాండర్డ్ అప్లికేషన్ ఎనీ ఆఫ్ ద అప్లికేషన్స్ యూ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ ఆ కోడ్ని మీరు ఒకసారి స్టడీ చేయొచ్చు. సో దట్ యూల్ హ్యావ్ బెస్ట్ ప్రాక్టీసెస్ని యూఎఫ్ఐ కంట్రోల్స్ ద్వారా ఎలా బిల్డ్ చేస్తారు అనేది సమ్ ఇలిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే అండి, విల్ సీ టుమారో క్లాస్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ చూద్దాము. అండ్ ఇలా సమ్ స్టాండర్డ్ గైడ్లైన్స్ అన్ని కూడా మన కాన్సెప్ట్స్ ఏవైతే చూసామో అవి ఇందులో అబ్జర్వ్ చేయడానికి కూడా మనం విల్ ట్రై టు సీ. సో హౌ దే ఆర్ ఎగ్జాక్ట్లీ యూజింగ్ దోస్ అని. సో ఈ ఎసెన్షియల్ ఏరియాస్ క్లారిటీ వచ్చేస్తే మనం బిల్డ్ చేసేటప్పుడు విల్ నో వై వీఆర్ డూయింగ్ ద టాస్క్ అని. లేదంటే బ్లైండ్గా వీఆర్ యాడింగ్ కంట్రోల్స్, విల్ గెట్ అన్ అవుట్పుట్. సో ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ అండి. సో బిల్డింగ్ ప్రాసెస్ ఈజ్ ఈజీ. సో బిల్డింగ్ ప్రాసెస్కి కావాల్సింది ఏంటంటే రైట్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఇఫ్ యూ యూజ్ ఇట్ ఆల్రెడీ లేఅవుట్ ఎడిటర్ యూస్ చేసి యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ స్క్రీన్స్. ఓన్లీ థింగ్ అంటే ఆ ఎసెన్షియల్ కాన్సెప్ట్ తెలిస్తే వీ కెన్ స్టిచ్. సో రూటింగ్ యూస్ చేసి హౌ డు వి లింక్ ఈచ్ ఆఫ్ ద పేజెస్ అండ్ నావిగేషన్స్ ఎలా చేస్తాం, బైండింగ్స్ ఎలా చేస్తాం, ఇవన్నీ ఎసెన్షియల్ టాపిక్స్లో కవర్ అయిపోతాయి.
సో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక గ్రేట్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏంటి అనేది క్లియర్గా, ఇంటెలిజెంట్ యాప్స్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలనేది క్లియర్గా ఐడియా ఉంది. ఫ్రమ్ మండే విల్ స్టార్ట్ డూయింగ్ ఓకే. యాక్చువల్ ప్రాజెక్ట్ అని. సో ఈ రోజు ఎక్సర్సైజ్ ఈ సినారియో ఒకసారి ఇమ్మంటే ఐ విల్ జస్ట్ ఇవ్వండి ఒక సినారియో. కస్టమర్ కస్టమర్ ఆదిత్య వెలుగు ప్యాంట్లోనండి. సో ఈయన యూఎఫ్ఐ, సో దే వాంటెడ్ టు హ్యావ్ వాళ్ళ నుంచి ఒక స్టేక్ హోల్డర్ ఫినాన్స్ టీమ్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం ఒక సేల్స్ టీమ్ వచ్చింది. Okay. 2 టీమ్స్ వచ్చారు అండ్ టుడే ఈజ్ యువర్ డెమో డే. ఐ మీన్ దే కస్టమర్ ఇంటరాక్షన్. సో ఇన్ కస్టమర్ ఇంటరాక్షన్ వాళ్ళు వి వాంట్ cost optimization. They want one dashboard for ఇది ఫైనాన్స్ టీమ్ అడిగిన రిక్వైర్మెంట్ అండి. ఓకే. సో కాస్ట్ అనేది ఆప్టిమైజ్ అవ్వాలి. ఫర్ దట్ ఐ నీడ్ ఏ డాష్బోర్డ్. ఓకే, దిస్ ఇస్ మై what we call main objective cost optimization. What is the solution we are expecting, right? Expectation some dashboard. సో ఇలా అన్నారు. సో ఫైనాన్స్ టీమ్ ఏమన్నారంటే, మనం కస్టమర్ ఇంటరాక్ట్ చేస్తాము, ఫైనాన్స్ టీమ్ వాళ్ళు సార్ మాకు కాస్ట్ ఆప్టిమైజేషన్ మాకు మెయిన్ మోటో, మేము ఒక సింపుల్గా అవన్నీ డేటా చూడగలిగి ఒక డాష్బోర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం అని అన్నారు. అండ్ సేల్స్ టీమ్ వచ్చేసరికి వాళ్ళు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం చెప్పారంటే, సో నేను టెంప్లెట్స్ కూడా షేర్ చేస్తాను, మీరు జస్ట్ ఒక ర్యాండమ్ ఒక పర్సన్ కింద ఈ టెంప్లెట్స్ నేను చెప్పాను కదండి, సో ఇది ప్రాక్టీస్ చేస్తానంటే చేయొచ్చు, లేదా యూ కెన్ స్కిప్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ సిమిలర్గా ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్. సో సమ్ ర్యాండమ్ అజంప్షన్స్ తీసుకోండి, పర్వాలేదు. లైక్ అంటే కాస్ట్ ఆప్టిమైజేషన్కి ఇవి ఉండొచ్చు అని. సో అజంప్షన్స్ తీసుకొని మీరు నరేట్ చేయొచ్చు. మనకు ఆ ప్రాసెస్ అర్థం అవడం కోసం ఆ టాస్క్, నథింగ్ మోర్ దెన్. అండ్ సేల్స్కి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దే వాంటెడ్ టు హ్యావ్ ఇంప్రూవ్ సేల్స్, ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, and employee satisfaction. సో వాళ్ళ ఆబ్జెక్టివ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, సో ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే, సో ఆన్లైన్ సర్వీస్, యా మేబీ సమ్ ఇప్పుడు షాపింగ్ కార్ట్ తీసుకున్నారు కనుక, మన ఈ స్టాండర్డ్ ఎగ్జాంపులే మీరు కావాలంటే ఇదే అబ్జర్వ్ చేయండి. అంటే ఇదే మీరు ప్రోటోటైప్ కింద బిల్డ్ చేసినట్టు ఎజ్యూమ్ చేసి ఏదో ఒక సినారియో తీసుకుని ఇంకో సినారియోని ఆటోమేట్ చేసుకోండి. లైక్ మీరు అన్నట్టు షాపింగ్, ఆన్లైన్ షాపింగ్, ఇదే పోర్టల్ యూఎఫ్ఐలోనే మనం ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ బిల్డ్ చేసాం అనుకుందాం. సో ఆన్లైన్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్కి we can have tracking maybe. Okay, so shipping status elanti status, so tracking shipment on time lo ship avutuna leda, on time shipments, tracking. Maybe currently it is taking around there is a delay of currently some 3 to 4 days padutundi కరెంట్ ప్రాసెస్లో. వీ వాంటెడ్ టు రెడ్యూస్ ద టైమ్ లైన్ అన్నారు. లైక్ ఎనీ ఆన్లైన్లో ఇప్పుడు ఆర్డర్ చేశారు, సో ఎనీథింగ్ వాట్ ఆర్ దేర్ ఆర్డరింగ్, ఆర్డర్ డెలివరీ చేయడానికి 3 to 4 days పడుతుంది. ఎందుకు డిలే అవుతుందంటే, కస్టమర్ ఏం చెప్తున్నాడంటే, సార్ మాకు మాన్యువల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నది. లైక్ కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్, మా సేల్స్ టీంలోని అరౌండ్ స్టాఫ్ అందరూ కూడా ఎప్రూవ్ చేయాలి, ఎప్రూవ్ చేసే ప్రాసెస్. సో ఇలా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఓకే. సో ఏ రీజన్ డెలివరీ చేయాలి, సో ఆ రీజన్ హెడ్ అప్రూవల్, ఇలా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ అప్రూవల్
ఉన్నాయి. లేయర్స్ ఆఫ్ అప్రూవల్ లైక్ రీజనల్. సో ఇప్పుడు 3-4 డేస్ ఎందుకు పడుతుందంటే ఆర్డర్ ఒరిజిన్ అయ్యేది. సో కస్టమర్ ఒక ఢిల్లీలో ఉన్న కస్టమర్ ఆర్డర్ చేశారు. ఓకే. కానీ షిప్మెంట్ చేసే ట్రాక్ చేసే ఐటెమ్, సో ఐటెమ్ ఆరిజిన్ ఏమో మేబీ ఇట్స్ ఇన్ ఆంధ్ర. ఓకే. హైదరాబాద్లో ఉంది అనుకుందాం. సో ఈ ఐటెమ్ హైదరాబాద్లో ఉన్నది, కస్టమర్ ఆర్డర్ చేసింది ఢిల్లీలో. సో ఇక్కడ ఏంటంటే రీజనల్గా ఐటెమ్ ఎవరైతే మేనేజర్ ఉన్నారో హీ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. ఓకే. సో ఈ వేర్ హౌస్ నుంచి ఇక్కడ నుంచి రిలీజ్ చేయాలి ఈ ప్రొడక్ట్ ని. సార్ కస్టమర్ ఆర్డర్ వచ్చింది, ఆయన ఏంటి ఈ ఆర్డర్ చూసుకొని అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసినప్పుడు ఐటమ్ ఇక్కడ నుంచి ఇట్ విల్ రిలీజ్ ఫ్రమ్ దిస్ ఏరియా, రైట్. తర్వాత అప్రూవల్ హైదరాబాద్ నుంచి ఐటమ్ అప్రూవల్ అయిన తర్వాత దేర్ ఇస్ వన్ మోర్ అప్రూవల్ న్యూఢిల్లీలో. ఆ వేర్ హౌస్ మేనేజర్ అంటే ఇక్కడ ఇంటర్నల్ గా టీమ్ ఫ్రమ్ వేర్ హౌస్ మూవ్మెంట్, హైదరాబాద్ లో ఉన్న వేర్ హౌస్ నుంచి ఈ వేర్ హౌస్ కి ఒక మేనేజర్ ఉన్నాడు, సేల్స్ మేనేజర్. ఆయన అండర్ నుంచి న్యూఢిల్లీలో ఉన్న సేల్స్ మేనేజర్ అండర్లోకి వెళ్తుంది ఇప్పుడు, రైట్. అర్థమవుతుంది కదండి. ఢిల్లీలో ఉన్న సేల్స్ మేనేజర్ ఆయన అండర్లో వెళ్తుంది. సో ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఈయన ఎప్పుడు చేసినది ఈయన యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు ఈయన అండర్లో ఉన్న ఏరియా అన్నిటికీ ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. మేబీ ఈయన రిలీజ్ చేయడానికి అప్రూవ్ చేయడానికి ఒక 1 డే, ఈయన అప్రూవ్ చేయడానికి 1 డే, తర్వాత వాళ్ళు డెలివరీ చేయడం 1 డే, అలా 3 డేస్ అయిపోతుంది. అర్థమైందండి. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సేల్స్ టీమ్ ఏమంటారంటే, సార్ వీ హ్యావ్ ఇది మేబీ మోర్ పిక్టోరియల్ గా ఐ ప్రజెంట్ ఇట్. సో వీ హ్యావ్ మేనేజర్ 1, సేల్స్ మేనేజర్ 1 from Hyderabad and another from Delhi. We have sales manager 2 from and he owns warehouse. So sales manager owns warehouse in Hyderabad warehouse, and he is a head for this warehouse, and he is responsible for this warehouse. So e 2 sales manager item order, so item ordered from Hyderabad, sorry, item ordered from Hyderabad warehouse. Okay. And arriving at Delhi warehouse. ఓకే. ఇక్కడ ఏం చెప్తామంటే, సో ఐటమ్ ఆర్డర్ చేసిన ఢిల్లీలో అయినా, సో ఐటమ్ ఏమో హైదరాబాద్ వేర్ హౌస్ మేనేజర్ నుంచి ఢిల్లీ వేర్ హౌస్ మేనేజర్కి ఇట్ హ్యాస్ టు ట్రాన్సిట్, అండ్ ఈ ట్రాన్సిట్ టైం కరెంట్లీ ఇట్ ఇస్ టేకింగ్ 1 day ఫర్ దిస్ guy అప్రూవల్ and 1 day for this Delhi guy approval. And then customer ki, so customer sales manager customer so he gets on 3rd or 4th day. Okay. So ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దీనికి మన సొల్యూషన్ ఏం చెప్తాం, సో మీరు ఆలోచించి జస్ట్ అంటే మీరు ఓన్ సొల్యూషన్ సజెస్ట్ చేయండి. సో ఎలా చేస్తాం ఏంటని దానికి. సో ఇలా ఒక యూస్ కేస్కి మీరు ట్రై టు సమ్ యాడ్ చేయాలి. సో ఎందుకంటే మనకి థాట్ ప్రాసెస్ రియల్ టైంలో ఆలోచిస్తాం. ఓకే. సో ఇది నిజంగా మనం అప్లికేషన్లో చేయొచ్చా, ఎలా చేయొచ్చు అనేది మీరు ఆలోచన చెప్పండి. సో రేపు ఐ టెల్ యూ ద సొల్యూషన్, లైక్ హౌ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు డెలివర్ ఫర్ దిస్ పర్టికులర్ సినారియో. ఓకే అండి. సో ప్రాబ్లమ్ 2 పీపుల్ నుంచి మనకి రిక్వైర్మెంట్ వచ్చేసిందండి. సో ఇలా రిక్వైర్మెంట్ వచ్చింది ఫస్ట్ ఇంట్రాక్షన్లో. సో మీరు ఈ టెంప్లెట్ కూడా జస్ట్ షేర్ దిస్ టెంప్లెట్స్. Gadget scope and సో ఈ టెంప్లెట్స్ యూస్ చేసి మీరు బిల్డ్ టూల్ అయినా యూస్ చేయండి, ఆర్ యూర్ ఫ్రీ అండ్ ట్రై చేయండి. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ టూల్ ఆర్ Adobe XD. సో ఇవి ఎయిదర్ ఆఫ్ ద టూల్ ద్వారా మీరు ఒక ప్రోటోటైప్ యాక్సెస్ కూడా, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ ఏరియా, ప్రాబ్లమ్ డిఫైన్ చేస్తే మీరు ఒక ఐడియా అనుకుంది ఇద్దరు పెన్ అండ్ పేపర్లోనైనా పెట్టి జస్ట్
జస్ట్ ఈ బిల్డ్ టూల్‌లో ఆ ఇమేజెస్ అప్‌లోడ్ చేయండి సరిపోతుంది. సో, ప్రోటోటైప్ రెడీ అయిపోతుంది. ఓకే. అండ్ ఈ ప్రాబ్లమ్‌కి మీరు పెన్ అండ్ పేపర్ ఒక బుక్ మీద ఓకే. ఇలా సొల్యూషన్ ఉండాలని జస్ట్ అవుట్‌లైన్ అనుకోండి. జస్ట్ అది అప్‌లోడ్ చేసేసి జస్ట్ చూడండి. సో దట్ అంటే మీకు ఈ ఫెమిలియరైజ్ అయిపోతుంది. ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌ని ప్రోటోటైప్ కింద రావాలంటే ఆ జర్నీ ఎలా ఉంటుందనేది మనకి క్లారిటీ వస్తుంది. ఐ థింక్ విల్ మీట్ అగైన్ టుమారో అండి. రేపు సీ ఎలా చేస్తామనేది ఆ సొల్యూషన్ చూసి ఎసెన్షియల్ టాపిక్స్ యూఎఫ్ఐ ఎసెన్షియల్ టాపిక్స్ ఉన్నాయి కదా! బూట్‌స్ట్రాప్ ఈరోజు జస్ట్ చెప్పాను. రిమైనింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. అండ్ సాటర్డే సీ ఆన్ ఇంటెలిజెంట్ యాప్స్ అండి. సో దిస్ వీక్ ఓకే. కవర్ బేసిక్ యాప్ బిల్డింగ్‌కి ఎసెన్షియల్ టాపిక్స్ అండి. ఓకే. ఓకే. థాంక్స్ అండి.